జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివారు ప్రాంతం చిత్రాడలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి జన సైనికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సభా వేదికపై 250 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ సభలకు ధీటుగా వేదిక ప్రాంగణాన్ని రెడీ చేశారు. గత 12 రోజులుగా మొత్తం 470 మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్నవారికి సైతం విఐపి గ్యాలరీలో ఉన్నారన్న అనుభూతి కలిగేలా ఆడియో సిస్టమ్ సిద్ధమయ్యాయి. 23 ఎల్ఈడి వాల్స్తో పాటు ఇటలీకి చెందిన లైనర్ రేస్తో నిర్మాణం చేపట్టారు. సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. 1700 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఇక సభకు వచ్చే వారి కోసం చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ పిఠాపురం కత్తిపూడి మార్గంలో ప్రధాన రహదారులు రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సార్ ఈ కార్నర్ క్లోజ్ చేస్తే సరిపోయింది సార్. మన హైవేకి సార్ ఇప్పుడు వాల్ ఉంది కదా సార్, మళ్ళీ అటు వచ్చేటప్పటికి మనం ఓపెన్ చేయమన్నారు చూడండి సార్. గోడ ఆ ఏరియా ఓపెన్ అక్కడ. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో మంగళగిరి నుంచి బయలుదేరి చిత్రాడలోని ప్రాంగణానికి చేరుకోనున్నారు. 12వ ఆవిర్భావ సభ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ లేడీస్ని 100 మెంబర్స్ని 2 గ్యాలరీ ఇక్కడ డివైడర్ ఫస్ట్ ఇది ఫిల్ చేస్తాం సార్. దాంట్లో వచ్చేస్తాం 4 వీలర్లు మనం 6 అనుకున్నాం సార్ 8 చేయమంటున్నారు. అది మీద తక్కువ మంది ఉంటుంది. 8 నిలబడాలి. 8 కంపార్ట్మెంట్స్ చేయమంటారు. సభా కార్యక్రమాల్లో భాగంగా మొదట తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చివరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రగతి పదంలో పయనిస్తుంది, అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వివరించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ లేడీస్ని 100 మెంబర్స్ని 2 గ్యాలరీ. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి జన సైనికులు, నాయకులు ఏమనుకుంటున్నారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. 12 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేస్తూ మా నాయకత్వం ఒకే ఒక ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన ప్రస్థానం ఏ విధంగా చేశారు, ప్రజలకి అంకిత భావంతో ఏ విధంగా నిలబడ్డారు,
ప్రతి జన సైనికుడు, వీర మహిళ గర్వించేదగ్గ పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాలు 11 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ చివరికి ఈ రోజున పిఠాపురంలో నిర్వహించుకోబోయే 12వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమయ్యాం. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి శాసనసభ, పార్లమెంట్ స్థానం నుంచి అద్భుతమైన మెజార్టీతో గెలవడం అనేది ఎప్పుడు ఎవరు కూడా ఊహించలేరు. అది కేవలం ఒక విజయం అనేది, ఒక పదవి కోసం అనేది కాదు. దాని వెనుక ఎంతో నిజాయితీ ఉంది, ఎంతో పట్టుదల ఉంది. ప్రజలపైన ఒక అభిమానం, ప్రేమ, ప్రజలు పడుతున్న కష్టాలపైన అవగాహన తెచ్చుకుని క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో మేము చేసిన కార్యక్రమాలు ప్రతిబింబించినాయి. ఈరోజు ఇంతమంది గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రతి గ్రామంలో కూడా మాకు ఎన్నికైన సర్పంచ్లు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, పార్టీ వ్యవస్థ అనేది నిర్మాణం కొంచెం సమయం పట్టింది. అయినా కానీ ఒంటరి పోరాటంతో, ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం తీసుకొచ్చారు. 12వ ఆవిర్భావ దినోత్సవానికి మేమందరం కూడా మరొకసారి ప్రజలకి పునరంకితం అవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ, మాతో నిలిచి జెండా మోసిన మా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. 14 కమిటీలు ఏర్పాటు చేశాం. దాదాపు 450 మందికి అందులో అవకాశం కల్పించి అనేక బాధ్యతలు అప్పచెప్పాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక ఆహ్వాన కమిటీయే 250 మంది సభ్యులతో ఏర్పాటు చేశాం. ఎప్పుడు లేని విధంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలి, ఏర్పాట్లు చేయాలి, వచ్చిన ప్రతి అతిథిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే భావన మా అందరిలో కూడా సమిష్టిగా ఏర్పడడంతో ఒక అద్భుతమైన కార్యక్రమంకి సిద్ధమయ్యాం. సామాన్యమైన విషయం కాదు. కానీ 4 ప్రధాన రహదారుల పైన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయాలని మా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనం చేపట్టే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం, ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం. కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం. సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. రేపు ఖచ్చితంగా సాయంత్రం 3:30 సభ ప్రారంభం అవబోతోంది. అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం. వీటితో పాటు రాజకీయ నాయకుల ప్రసంగాలు, అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు యువతకు అవకాశం ఇమ్మని ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మత్స్యకార సోదరులు ఒకళ్ళు, ట్రైబల్ ఏరియా, ఏజెన్సీ ఏరియాస్ నుంచి మొన్న కొన్ని గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి గురించి గిరిజన ప్రాంతాల నుంచి కూడా ఒక ప్రతినిధి హాజరవుతారు. అద్భుతంగా జరగబోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మహాకుంభమేళం కంటే అద్భుతంగా ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరపడం కోసం చాలా సుదీర్ఘ ఆలోచన కలిగి ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. అయితే మాత్రం మేము కొత్తపేట నియోజకవర్గం నుంచి వచ్చామండి. కాబట్టి జన సైనికులకు ఈరోజు ఒక పండగ దినమనే, పండగ వాతావరణం అనే చెప్పాలండి. ఇంచుమించు వారం రోజుల నుంచి జన సైనికులు ఎవ్వరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మాకు ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏది ఆశించకుండా మేము అందరం నిలబడి ఉన్నామండి. ఆయన మాకు ఇలా ఉంటే చాలు, ఉప ముఖ్యమంత్రిగానే మాకు ఇంత చేసి పెడుతున్నాడంటే నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
అసలు జనసేన ఈ ఆవిర్భావ సభలు అంటే గతంలో ఆవిర్భావ సభలు జరిగాయి, ఇప్పుడు 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకు ముందు మేము జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకోవడం ఒక జనసేన కార్యకర్తగా, ఒక జన సైనికుడిగానే మాత్రమే ఆవిర్భావ దినోత్సవం అనేది జరిగింది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మేము జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మరలా నెక్స్ట్ ఇయర్కి ఆయన ముఖ్యమంత్రిగా మేము ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి వస్తున్నాము. కడప జిల్లాలో అసలు ఉనికి లేదంటారు జనసేనకి. ఇప్పుడు మేము చాలామంది అంటే 5 బస్సులు 15 కార్లతో మేము తరలి వచ్చాము. చాలా ఫీల్ అవుతున్నాం. అందరం సొంత లెక్కలతోనే వచ్చాము. ఈ జనసేన పార్టీ అంటే ఒక డబ్బు పోస్తేనో బిర్యానీ పెడతానో వచ్చే రకం కాదు. సొంత లెక్కతో సొంతగా వస్తారు. మేము 5 బస్సులతో కలిసి వచ్చాము. ఇంతకుముందు ఒక లెక్క మీటింగ్, ఇప్పుడు ఒక లెక్క. అరాకొర వచ్చే జగన్ బయటికి ఈ మీటింగ్తో పూర్తిగా బయటికి రాకుండా అంతమైపోతాడు. వైసీపీ అనేది అసలు ఇంకా ఉనికి అనేది ఉండదు. కడప జిల్లా నియోజకవర్గంలో నుంచి కడప జిల్లా తరఫున మైదుకూరు నియోజకవర్గం నుంచి నేను చెప్తున్నా. ముందు పవన్ కళ్యాణ్ గారికి 70,000 చెల్లించారు, కానీ ఈరోజు వైసీపీ నుంచి పోటీ చేసే వ్యక్తులు కూడా రాబోయే రోజుల్లో ఉండరని చెప్తే తెలియజేస్తా ఉన్నా. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా నిలబడే వ్యక్తులు కూడా ఉండరని పిఠాపురం నియోజకవర్గం చెప్పి తెలియజేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి అయితే గెలుపొందారు, అసలు కొన్ని హామీలు ఇచ్చారు, అసలు ఏమేమి చేశారు, ఇంకా ఏమేమి చేయబోతున్నారు, అసలు మీరేమనుకుంటున్నారు? ఈరోజు నేను ఒక 5 ఎమ్మెల్యేలను చూశాను. ఏ రోజు కూడా అభివృద్ధి అనేది లేదు పిఠాపురం నియోజకవర్గంలో. ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గానికి వాళ్ళకి ఒక 100 రోడ్లు ఆయన పూర్తి చేశారు. అలాగే పశువుల సంతలో పశువులు ఎండలో ఉంటే దానికి ₹1,00,00,000 పైన దానికి మొత్తం నీడంతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇవాళ సామలకోట వెళ్ళడానికి కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా పిఠాపురం నుంచి సామలకోట రోడ్డు చాలా చండాలంగా ఉండేది, అది కూడా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాది శివారు పంచాయతీ గ్రామం శ్రీరాంపురం పంచాయతీ, దానికి 20 లక్షల రూపాయలు రోడ్లు పోసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశంలోనే పిఠాపురం నియోజకవర్గం స్మార్ట్ సిటీగా చేస్తారని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అది ఖచ్చితంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రతి మాట కూడా ఇవాళ సభలో చెప్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. విద్య చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే రైతులకి స్టోరేజీలు కడతారని హామీ ఇచ్చారు. ప్రతి హామీని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నెరవేరుస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో పోటీ లేకుండా చేయడానికే చూస్తాం. ఇవాళ వైసీపీ నుంచి కూడా ప్రతి నాయకులు రావడం జరుగుతుంది. పెన్ను ధర్మా గారు వచ్చారు, రేపు పొద్దున వంగా గీత గారు కూడా వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఈ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఎదురు నిలబడే వ్యక్తులు ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రాల్లో ఒక సంచలనం అయితే ఉంటుంది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం దేశమంతా చూసే విధంగా ఈ సభ అయితే నిర్వహించడం జరుగుతుంది. గతంలో మచిలీపట్నంలో ఒక 5 నుంచి 8 లక్షల మంది జనం వచ్చారని, అంతకు మించి ఈ సభ ఉంటుందని, అయితే ఇప్పటివరకు చేసుకున్న సభలన్నీ కూడా మనం ప్రతిపక్షంలో ఉండడం, ఈ సభ విజయం సాధించి మన అధికార పక్షం మీద ఉండడం, మన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, ఇది గత 11 సభలకి ఇది కంప్లీట్గా భిన్నంగా ఉండే విధంగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అలుపు సలుపు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చిపోయే విధంగా ఉంది. ఇక్కడ ఫుడ్ ఏర్పాట్లు కానీ రకరకాల కమిటీలు 14 రకాల కమిటీలు వేసి ఇక్కడ ఏర్పాట్లు చాలా చక్కగా చూస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా భద్రత కూడా చాలా గట్టిగా ఉండే ఉంది. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా చాలా జాగ్రత్త చూసుకుంటున్నారు. ఫ్లోటింగ్ ఎక్కడా కూడా ఆగదు. సభ అయితే మాత్రం నభూతో నా భవిష్యత్ లాగా ఉంటుందని మాత్రం చెప్తాను. ఒక మచిలీపట్నం చూసాం, మళ్ళీ తర్వాత అవకాశం మా పిఠాపురం ప్రజలకు ఇచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా ఈ సభకి తగిన ఏర్పాట్లు ఒక 14 కమిటీలు వేయడం జరిగిందండి. ఈ 14 కమిటీలు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇక్కడ గ్రౌండ్లో డే 1 నుంచి కూడా ప్రతి ఒక్కరూ
ఈ సభ అయిపోయిన తర్వాత కూడా మా అధ్యక్షులు వారు చెప్పారు ఇక్కడ ప్రతిదీ కూడా శుభ్రం చేయాలని. ఆ శుభ్రం అవ్వే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామండి గ్రౌండ్లో. అదేవిధంగా పిఠాపురంలో మనం మొన్న కుంభమేళా చూసాం, ప్రయాగరాజ్లో కుంభమేళా చూసాం, పిఠాపురంలో పవన్ మేళా చూడబోతున్నామండి. ఇది బలంగా చెప్తున్నాం. అలానే వచ్చిన ప్రతి అభిమాని, ప్రతి జన సైనికులు, జనసేన కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ వారికి సహకరించాలని, అలానే ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా సహకరించి మీరు చాలా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. ఈ 9 నెలలు రాజకీయంలో చాలా మార్పులు అయితే జరిగాయండి. రోడ్లు కానివ్వండి, ఏదైనా సరే అభివృద్ధి పదంగా అంచెలంచెలుగా ప్రతిరోజు డే 1 నుంచి స్టార్ట్ అయిన ప్రతి కూటమి నాయకులందరూ కూడా దీని మీద కృషి చేస్తున్నారండి. బడ్జెట్ సమావేశాలు మీరు చూస్తూ ఉంటే కనుక బడ్జెట్లో కూడా మన రాష్ట్రానికి బడ్జెట్ని తీసుకురావడానికి కేంద్రం నుంచి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దేశాల్లో ఇతర దేశాలకు కూడా వెళ్ళి మన నాయకులు మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించడానికి కారణం ఏంటంటే పిఠాపురం నాకు ఒక విజయాన్ని ఇచ్చింది. అదే విజయాన్ని నేను రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా చూపించాలనుకున్నానని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడ పెడుతున్నారని మేము అనుకుంటున్నామండి. దాదాపుగా 30 బస్సులు అమలాపురం నుంచి బయలుదేరుతున్నాయండి. 100 కార్లు, 100 బైకులతో అందరం కలిపి బయలుదేరుతున్నాం. 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఎంతో ఘనంగా ఈ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకున్నాం. ఏం లేదండి, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది. అక్కడ ఆల్రెడీ ఈసారి ఎంతో ఘనంగా చేయడం వల్ల ఏంటంటే వైరస్ ప్యాకెట్లు, పుచ్చకాయలు మొత్తం అన్నీ అరేంజ్ చేశారు. అక్కడ డ్రింక్స్ అన్నీ అందరికీ ఈసారి ప్రత్యేకంగా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మనకే హక్కు ఉన్నది కాబట్టి ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. అందువల్ల ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నారు. అక్కడ ఇల్లు కూడా ఎంతో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రావాల్సింది అందరినీ కోరుతాం. ఇప్పుడు మేము అమలాపురం అన్నది ఏ విషయంలో చేయము. మేము ఇదివరకు 19 ముందు కూడా మెటీరియల్ అమలాపురం నుంచి కోనసీమ అంతా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా అమలాపురం అనేది చాలా బలమైనది. ఇది అమలాపురం మేము అందరం కలిపి దీన్ని భరిస్తున్నాం. మేము మా నాయకులంతా కలిపి వేసుకుంటాం. వాళ్ళందరికీ కూడా వెహికల్స్ పెట్టడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఇవ్వడం జరిగిందండి. మా నాయకుడు అయితే గతంలో ప్రశ్నించే స్థాయి నుంచి ఈరోజు పరిపాలించే స్థాయిలో వచ్చాడు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అతని పరిపాలనా విధానంలో చాలామందికి డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉంటుందా అని విధిలో చేశాడు. ఆయన తీసుకున్న శాఖలు కూడా ప్రజలకు ఎక్కువ కనెక్ట్ అయ్యే శాఖలు తీసుకుని పంచాయతీ శాఖ వ్యవస్థలో రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడి గత గవర్నమెంట్లో ఈరోజు హాయిగా వెళ్ళే సౌకర్యం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటారు. ఇక మరి కాసేపట్లో జనసేన ఆవిర్భావ సభ జరగబోతోంది. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేకించి జనసేన ఎంతో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత జరగబోతున్న తొలి ఆవిర్భావ సభ ఇది. ఓవరాల్గా చూస్తే 12వ ఆవిర్భావ సభ. దీనికి నభుతో నభవిష్యత్ అన్నట్టుగా ఏర్పాట్లు చేశారు జన సైనికులు. ఇక ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, సార్ ఏదైతే ఆ జనసేన ఆవిర్భావ సభ అయితే కనుక ఈ రోజు చిత్రాలను అయితే భారీ ఎత్తున అయితే చేసేందుకు ఇప్పటికే జనసేన శ్రేణులంతా కూడా భారీగా శ్రమించారు. ఆ భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే 11 ఏళ్ల తర్వాత ఆ 12వ ఆవిర్భావ సభను అయితే కనుక ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలోని ఏర్పాటు అయితే చేశారు. దాదాపు లక్షలాది మంది జనం అయితే ఇక్కడ తరలి వస్తారని చెప్పేసి అయితే అంచనాలతో భారీ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ప్రధానంగా చూస్తే అంటే మిగతా పార్టీలతో పోలిస్తే కనుక దీన్ని భిన్నంగా ఈ సభని నిర్వహించాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కిందకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ఆ మంత్రి నాగేంద్ర మనోహర్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, అలాగే 21 మంది ఎమ్మెల్యేలు కూడా దాదాపు నిన్నటి నుంచి కూడా కాకినాడ అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండి ఇక్కడ ఏర్పాట్లను అయితే పరిశీలన చేశారు. అలాగే ఈ స్క్రీన్కి సంబంధించి కూడా అంటే అక్కడ ఒక డయాస్ కూడా దాదాపు 4,800 గజాల్లో కనుక
ఈ భారీ వేదికనైతే ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది ఈ వేదిక మీద కూర్చునేందుకు ఆశీనులు అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అంటే తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తారని చెప్పి అంచనా వేశారు. అయితే ఇప్పటికే ఉదయం 10 గంటల నుంచి కూడా భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఇంకా సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు నాయకులు కూడా వస్తున్న పరిస్థితి. ఇప్పటికే సభ వేదిక వద్దకు అయితే కనుక ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరికొద్ది సేపట్లో అయితే కనుక పవన్ కళ్యాణ్ ఈ సభ వేదిక వద్దకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు. ఆయన అయితే 3:30కి బయలుదేరి 4:30 కల్లా ఇక్కడికి వస్తారని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే వేదిక మీదకి అయితే కనుక ఆయన 6 గంటలకి వేదిక ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే సుమారు 4 గంటల పాటు ఈ సభ జరుగుతుందని చెప్పారు. అయితే రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సభ జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జనం అయితే భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎండ కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అనేక ఏర్పాట్లు అయితే చేశారు. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ కూడా ఇక్కడ వాటర్ ప్యాకెట్లు, ఓఆర్ఎస్లు, అలాగే పుచ్చకాయ ముక్కలు కూడా పంపిణీ చేసేందుకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కాకినాడ నుంచి ఇటు కత్తిపూడి, కాకినాడ రూరల్ మండలం నుంచి ఇటు శంఖవరం మండలం వరకు ఈ జాతీయ రహదారిని అయితే కనుక దారి మళ్లించారు. ఇప్పటికే భారీ ఎత్తున అయితే వాహనాలు ఈ సభా వేదిక వద్దకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. భారీ ఎత్తున అయితే జనం వస్తూనే ఉన్నారు. ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో అయితే కనుక అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా దూర ప్రాంతాల నుంచి కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఆవిర్భావ సభలో ఈ 12వ ఆవిర్భావ సభలో ప్రత్యేకించి అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న ఈ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఏ అంశాల మీద స్పందించే అవకాశం ఉందంటారు? అజెండా ఏమన్నా ఇచ్చేసారా? వాటిలలో మీకు ఏమైనా సమాచారం ఉందా? ప్రధానంగా చూస్తే కనుక ఈ ఉమ్మడి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ప్రభుత్వంలో భాగస్వామి అవ్వడం, ఆ పార్టీలు జనసేన పార్టీ ప్రధాన భూమిక వహించడం ఈ కూటమికి సంబంధించి ఈ నేపథ్యంలో 100% స్ట్రోక్ రైట్స్ జనసేన 21 నియోజకవర్గాలను దక్కించుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో కీలకమైన భాగస్వామ్యంగా మేమే ఉన్నాము. ఈ ప్రభుత్వంలో కూడా మేము కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అయితే కనుక ప్రజలకి అనేక డైరెక్షన్స్ కూడా ఇచ్చే యాంగిల్ లో కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉండబోతుంది. అలాగే పార్టీకి సంబంధించి కూడా పార్టీ ఇప్పటికే ఒక దిశ నిర్దేశం అయితే ఇచ్చున్నారు. ఈ సభా వేదిక పురస్కరించుకొని ఇక్కడి నుంచి కూడా పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు అనేక డైరెక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలని సమీక్షిస్తూనే అక్కడ అన్ని రంగాలకు సంబంధించిన అంటే ఇటు చేనేత కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, అలాగే వీర మహిళలు కావచ్చు, యువత కావచ్చు, వీరందరినీ కూడా వేదిక మీదకి పిలిచి వారందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటది, అలాగే మేము ఏం చేసాం, ఏం తిరిగిపోతున్నాం అనేది కూడా ఆయన చెప్పేందుకు ఈ వేదికని వినియోగించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రాజశేఖర్, నవీన్ రాజ్, ప్రభుత్వ పరంగా ఓకే, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓకే, పార్టీ పరంగా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? జన సైనికులు ఇక రాబోయే 4 ఏళ్ల పాటు వాళ్ళు ఏ విధంగా ఉండాలని ఏమన్నా పిలుపునిస్తారా? నెక్స్ట్ సొంతంగా బలపడేందుకు ఈ వేదిక నుంచి ఏమన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా జనసేన? కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అయితే కనుక అంటే పార్టీకి దిశ నిర్దేశం ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ అంటే సొంతంగా ఈ పార్టీ డెవలప్ అవడానికి ఇక్కడి నుంచి అయితే సూచనలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కానీ ఏదైనప్పటికీ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అయితే కనుక బలపడాలి, జనాల్లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలోకి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలి, మరింత మందిని భాగస్వామ్యం చేయాలి, అలాగే అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలను కూడా పార్టీలోకి తీసుకురావడంతో పాటు పార్టీని మరింత డెవలప్ చేయాలి. దీనికి సంబంధించి అయితే కనుక ముఖ్య నేతలకి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఈ సభా వేదిక మీదకి ఇచ్చే ముందు కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరితో కూడా ఒకసారి కూర్చొని వారితో కూడా మాట్లాడి ఏ విధమైన డైరెక్షన్స్ ఇవ్వాలనేది కూడా ఆయన వాళ్ళందరూ అభిప్రాయం కూడా తీసుకుని వేదిక మీదకి ఆయన ఒక డైరెక్షన్స్ సంకేతాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. నవీన్ రాజు, ఇంకో కీలకమైన విషయం, ఇందాక కొంతమంది అభిమానులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే ఇంత చేస్తున్నారు, రేపు ఇంతకంటే పెద్ద పదవి అదే సీఎం అయితే ఇంకా బాగుంటుంది కదా అనే ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొద్ది రోజుల క్రితమే లోకేష్ని ఏపీ డిప్యూటీ సీఎంగా చేయొచ్చు అనే ఊహాగానాలు వెలువడినప్పుడు కొంతమంది తిరుపతి జిల్లా నాయకులు, జనసేనకు సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్
ఓకే లొకేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ని సీఎం చేయండి అని కూడా ఒక డిమాండ్ వినిపించారు. ఇప్పుడు ఈ వేదికగా కూడా కొంతమంది ఆ సభ దగ్గర అంటున్నారు మాటలు, డిప్యూటీ సీఎం కాదు సీఎం అయితే బాగుంటుంది అని. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు జనసేన నేతలు? జనసేన నేతలు, కార్యకర్తలు, అలాగే అభిమానులు అందరిలో కూడా పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ అయితే కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాలు కావచ్చు, నాయకులు కావచ్చు, డైరెక్ట్ గా అయితే వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే కనుక ముందు నుంచి కూడా ఇలాంటి సంకేతాలు ఇవ్వద్దు, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు వస్తాయి, దానివల్ల ఆ పార్టీ ప్రభుత్వ పరంగా కూడా చీలే అవకాశం ఉంటది కాబట్టి ఇలాంటి డైరెక్షన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నప్పుడు అయితే అటు టీడీపీ నుంచి అయితే కనుక లోకేష్ ని సీఎం చేయాలనే ఆ డిమాండ్ అటు ఎమ్మెల్యేలు కొంతమందిలో వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలనే డైరెక్షన్స్ వస్తున్న అటు టీడీపీ నుంచి వారు ఏ విధంగా ఉన్నా మనం అయితే కనుక క్రమశిక్షణతో ఉండాలి, పార్టీ ఏ విధమైన డైరెక్షన్స్ తో దాని ప్రకారం ఉండాలి తప్ప ఈ పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం అయితే చేయొద్దు అని చెప్తున్న నేపథ్యంలో అయితే కనుక ఈ రోజు ఈ సమావేశంలో ఈ సీఎం కి సంబంధించిన ఆ నాయకుల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే ఆ విధమైన డైరెక్షన్స్ ఇవ్వకుండా వారందరినీ కూడా నియంత్రించే అవకాశమే ఉంది తప్ప ఆ సీఎం ప్రకటన విషయంలో మిగతా ఎవరు మాట్లాడినా ఇది సరైనది కాదు, మీరు సంయమనంతో ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. మన జనసేన పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి కింద ఎవరు ఇలాంటి విషయాల్ని, ఇలాంటి ఇబ్బంది కలిగించే అంశాలను అయితే లేవనెత్తొద్దు అని చెప్పే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. ఓకే, థ్యాంక్ యూ నవీన్ రాజ్. మరింత సమాచారం కోసం మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా కాంటాక్ట్ చేస్తుంటాము. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.